ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాల మీద ఇళ్ల మీద పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే టైర్ 2 సిటీసే బెటర్ అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో టైర్ 2 సిటీస్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో వడివడిగా అడుగులు పడుతూ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే కొనుగోలుదారులు ఇప్పుడు భూమి మీద పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, ఇళ్ల స్థలాల మీద కానీ ఇళ్ల మీద కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటునే వారికి టైర్ 2 సిటీసే బెటర్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి. టైర్ 2 సిటీస్లో ఏ ఏ ప్రాంతాలలో మనం పెట్టుబడి పెడితే అది డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? టైర్ 2 సిటీస్ ఆర్ టైర్ 2 టౌన్స్, అన్ని సిటీస్ చేసేకండి. ఓకే, టైర్ 2 టౌన్స్లో మనము చూసుకుంటే మిర్యాలగూడ, తెలంగాణలో చెప్తున్న ఫస్ట్ ఖమ్మం, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నల్గొండ, ఈ మనకి ఈవెన్ చౌటుప్పల్, ఇటువైపు విజయవాడ వైపు అంటే సౌత్ సైడ్. అలాగే మనము సంగారెడ్డి, ఆల్రెడీ సంగారెడ్డిలో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. జహీరాబాద్, ఇటు సిద్దిపేట, ఆ తర్వాత మనకి కరీంనగర్, వరంగల్, టైర్ 2లోకి తీసుకుంటే వరంగల్. ఓకే, ఈ ప్లేసెస్లో అంటే మనకు అందుబాటులో ఉంటూ డెవలప్మెంట్లు కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. మనకి ఎప్పుడైతే అధికార వికేంద్రీకరణ, అన్ని జిల్లాలు తయారు చేయటం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావటం, అక్కడ ఆ విధంగా చేయటం వల్ల రోడ్డు వైడనింగ్ అవటం వల్ల ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ వీళ్ళ ప్లేసెస్ అన్నిటికీ కూడా పర్కులేట్ అయినాయి. అది తెలంగాణలో. అదేవిధంగా ఆంధ్రాలో పర్టికులర్లీ సిబిఎన్ గారి నేతృత్వంలో, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నేతృత్వంలో వాళ్ళు ప్రతిదీ కూడా అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుట్ చేయడానికి, ఇది వరకు ఆయన 3 క్యాపిటల్స్ అంటే ఇప్పుడు ఒక క్యాపిటల్ కింద పెట్టుకున్నా, జ్యుడిషియరీ ఇవన్నీ ఒక దగ్గరికి తెచ్చేసినా కూడా ఐటీ మాత్రం అంతా కూడా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్లేలాగా ప్రణాళిక వేశారు. కాబట్టి మనం శ్రీకాకుళంలో పెట్టినా, విజయనగరంలో పెట్టినా, ఇటు వైజాగ్ వదిలేస్తారు, ఎందుకంటే అది టైర్ 1 వదిలేసేస్తే ఇటువైపు కాకినాడలో పెట్టినా, రాజమండ్రిలో పెట్టినా, తునిలో పెట్టినా, ఏలూరులో పెట్టినా, మన విజయవాడలో పెట్టుకున్నా, గుంటూరులో పెట్టుకున్నా, ఒంగోలులో పెట్టుకున్నా, మీకు నెల్లూరు, చిత్తూరు, ఎక్కడ పెట్టినా సరే అన్ని ప్లేసెస్ని కూడా ఈ గవర్నమెంట్ నాకు చూసి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా అందరినీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి మొన్న మధ్య 14 నేషనల్ సెంటర్స్, 14 నేషనల్ హైవేస్ కూడా కొత్తవి, మీరు తెలిసే ఉంటుంది మీకు, 14 నేషనల్ హైవేస్ కూడా శాంక్షన్ అయినాయి. కాబట్టి ఇవన్నీ కనుక ఈ 3 ఇయర్స్లో కనుక ఇవన్నీ కనుక వచ్చేస్తే కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ప్లేసెస్లో కూడా డెఫినెట్గా స్కోప్ ఫర్ పొటెన్షియల్ ఫర్ రిటర్న్స్, మీరు రిటర్న్స్ అడుగుతున్నారు, గ్రోత్ పర్సంటేజ్ ఖచ్చితంగా టైర్ 1 కంటే టైర్ 2లో ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.